అవర్ ఛానల్. సో మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది మొత్తానికి. నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను. మేబీ నో ఎలిమినేషన్ ఉంటుందా అని అనుకున్నట్టే అయింది. అదేంటి, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది క్లియర్ గా చూద్దాము. అలాగే కళ్యాణ్కి భారీ అన్యాయం అని కూడా పెట్టాను కదా, అదేంటో కూడా చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా షార్ట్స్ వస్తుంటాయి, అలాగే నా ఇన్స్టాలో రీల్స్ వస్తూనే ఉంటాయి, కంటిన్యూగా మీకు అప్డేట్స్ వస్తుంటాయి. నచ్చితే ఖచ్చితంగా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏం లేదబ్బా, ఈరోజు నేను చెప్పానా, నిన్న ఒక భారీ లొల్లి, ఇప్పటి వరకు సీజన్ లో జరిగిన అతిపెద్ద లొల్లి. అదే అసలు అంటే మొత్తము ఒక రేంజ్ లో దగ్గరికి ఇట్లా మనకు లాస్ట్ టైం మన గౌతమ్ అండ్ నిఖిల్ ఎలా అయితే లొల్లి వీర లెవెల్లో అయిందో అట్లా వచ్చింది. ఈ సీజన్ లో ఇలాంటి భారీ లొల్లి లేదు. ఎందుకంటే తనుజకి అందరు భయపడిపోతే ఎవరు లొల్లి పెట్టుకోవట్లేదు ఆమెతోని. ఏదైనా అయిపోతుందేమో, ఉన్న ఓటింగ్ కాస్త పోతుందేమో, ఉన్న రోజులు డక్లా ఇద్దాం, ఉన్న రోజులు ఉందాము అన్నట్టుగా ఉన్నారు అందరూ. ఇమాన్యుయల్కి ఏమో నామినేషన్ అంటే భయం, తనుజతో పెట్టుకుంటే ఉన్న ఓటింగ్ పడదేమో అని భయం, కళ్యాణ్కి ఏమో లవ్వు అదొక భయం, ఇక డీమాను అంతగా మాట్లాడలేడు, ఇక సంజన అప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది తనుజతో రైవల్రీస్ కాబట్టి అలా కంటిన్యూ అవుతా వస్తా ఉంది. మొత్తానికి నో ఎలిమినేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది మనకు ఆఫ్టర్ సాటర్డే ఎపిసోడ్, ఒకటే రోజు సాటర్డే ఎపిసోడ్ అయిపోతుంది, సండే ఎపిసోడ్ అయిపోతుంది. అయితే సాటర్డే ఎపిసోడ్ అయిపోయినాక వివత్సంగా మాట్లాడుకున్నారంట, పెద్ద సమావేశం అయితే జరిగిందంట. ఎందుకంటే నిన్న టీఆర్పీ దద్దరిల్లిపోయిందో మరి ఏమైందో ఆ ప్రోమో, ఆ లొల్లి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మొత్తానికి ఆ లొల్లితోని. ఎందుకంటే జనాలు చూడదగ్గనది ఆ లొల్లి అనమాట. ఒక విన్నర్ కి మన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మేబీ నచ్చుంటదేమో. ఎందుకంటే భరణి గారు ఇద్దరు కూతుళ్ళ లొల్లి, అలాగే భరణి గారిని కూడా లాగారు మళ్ళీ అని చెప్పేసి జనాలకు నచ్చింది కదా, ఆ బాండింగ్ అది నచ్చింది జనాలకి, అదే ఇష్టం అనమాట. సో ఆ ఇష్టంతో ఇంకా లొల్లైందా అమ్మో. అప్పటి ప్రోమో చూసి దాని కింద కామెంట్లు కూడా చూసినప్ప, ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా కన్నుల విందైన ప్రోమో, ఇది కదా మనం కొట్టుకుంటే మనం చూసుకోవాలన్నట్టుగా నచ్చింది అనమాట జనాలకి. సో మేబీ దానికోసం అంటే దివ్య కూడా లైవ్ లో మాట్లాడుతుంది కదా, ఇంకా ఉంచితే నేను ఏదైనా చేస్తా, ఏదైనా సాధిస్తా అన్నట్టుగా చెప్పింది కాబట్టి విన్నర్ వన్ సైడ్ అయిపోకూడదు, వార్ వన్ సైడ్ అయిపోకూడదు అని చెప్పేసి ఇలా చేశారంట. మేబీ అదే అయి ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే దివ్య ఉండాలి కదా, దివ్యకి లిస్ట్ ఓటింగ్ వచ్చింది. అయితే మనకి తనుజ అయితే కాదు, తనుజ ఆల్రెడీ లాస్ట్ టైమే అయిపోయింది, ఆ పవర్ ఇంకా లేదు, అప్పుడే చెప్పాడు. ఇమ్ము దగ్గర ఒక పవర్ ఉంది, ఆ పవర్ని యూజ్ చేయమన్నారట. సో సంజన అండ్ దివ్య ఉన్నారంట. మరి ఎలిమినేషన్ రద్దు చేస్తామంటే చేస్తా అన్నాడా, మరి ఏంటి ఎవిక్షన్ ఫీ పాసుకుంటుంది ఇట్లాంటిది. సో ఈసారి మరి ఇమాన్యుయల్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇమాన్యుయల్ మొత్తానికి రద్దు అయిపోయింది అదా అనమాట. సో మరి మా ఓటింగ్కి వాల్యూ లేదా, మాకు లేదా అని అంటారు కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టేది ఉంటే ఓటింగ్ ఇదంతా ఎందుకని అంటారేమో అని చెప్పేసి ఇలా పవర్ ఇలా యూజ్ చేసేలా చేశారని టాక్. మొత్తానికైతే నో ఎలిమినేషన్. పండగ చేసుకోండి అమ్మ, పండగ చేసుకోండి. దివ్య ఓహో రెచ్చిపోతుంది ఇంకా, అదన్నమాట మ్యాటర్. సో దివ్య కూడా అర్థమవుతుంది మాస్టర్ మైండ్ కాబట్టి. ఇంకా కళ్యాణ్కి అన్యాయం ఎందుకని చెప్పాను అంటే, ఈ రోజు 4 ఫ్యామిలీస్ వస్తాయి. ఆ 4 ఫ్యామిలీస్లో 2 ఫ్యామిలీస్ కళ్యాణ్ అసలు టాప్ 5లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు, నాగబాబు వచ్చారు కదా, నాగబాబుకి ఐడియా లేదా, మరి నాగబాబుకి తెలిసిన వాళ్ళనే పెట్టాడంట. ఫస్ట్ భరణి, తర్వాత ఇమ్ము, తర్వాత సంజన గారిని, అలాగే మన సుమన్ అన్నని, వీళ్ళని తెలిసిన వాళ్ళనే పెట్టాడంట, తనుజాని పెట్టాడంట. అయితే కళ్యాణ్ అసలు పెట్టలేదంట. మరి మేబీ ఆయన షో చూసాడో లేదో తెలియదు, మొత్తానికైతే వాళ్ళకి పెట్టలేదు. అలాగే దివ్య ఫ్యామిలీ ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు. దివ్య ఫ్యామిలీ కూడా సుమన్ అన్నని, దివ్యని కింద 5లో పెట్టారంట, ఇమ్ముని ఫస్ట్, తనుజన్ సెకండ్ లో అలా పెట్టారంట, భరణి గారిని పెట్టారంట. మరి ఎందుకు పెట్టలేదు, అదే కదా, అదే పెట్టకపోతే ఇంకా డౌన్ అయిపోతాడా, మరి సండే వచ్చే 4 ఫ్యామిలీస్ పెడతారా లేదా అనేది కూడా చూద్దాం. సో అలా పెట్టకపోతే ఇంకా డిమోటివేట్ అయిపోతాడా, లేకపోతే కసిగా ఆడతాడా, ఇంకా ఆడాలని చెప్పేసి డౌన్ చేయాలని చెప్పేసి 2 ఫ్యామిలీస్తో పెట్టించలేదా, ఖచ్చితంగా పోటాపోటీగా ఆడతాడనా, మరి ఏంటి ఎలా అవుతుంది, ఇదైతే భారీ అన్యాయం అనిపించింది నాకైతే. ఇంకా పిల్లోడు ఏంటంటే ముందే నాకు సార్ ఏదన్నా అంటే ఫీల్ అయిపోవడం, ఆ వీక్ అంతా చక్కగా లేకపోవడం, మళ్ళీ ఏదైనా బూస్టప్ ఇస్తే కొంచెం ఆడడము. సో ఇంకా వాళ్ళ నాన్నగారిని మాత్రం ఎమోషనల్ అబ్బా, నిజంగా ఎమోషనల్. ఎక్కడో మారుమూల ఫ్యామిలీ, మేము ఎక్కడో చిన్న పల్లెటూరులో మా ఇల్లు, మేము ఎవరో తెలియదు, నా కొడుకు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడని చెప్పేసి అన్న కళ్ళ నీళ్ళు తీసుకుంటే నిజంగా బాధ అనిపించింది. నిజంగా అసలు ఈ కళ్యాణ్ ఏంటో, ఈ డిమాండ్ ఏంటో అనుకున్నా నేనైతే. ఫస్ట్ అలాగే అనుకున్నా, వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశాడేంటి,
షాకిబ్ని అట్లా కొంచెం జోవియల్గా ఉన్నాడు, ఆయన సెలెక్ట్ చేస్తే బాగుండు అట్లా ఆలోచించాను. కానీ ఇంత సింపుల్గా ఉన్నాడు, వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారబ్బా అనుకున్నాను. ఇప్పుడు డీమాన్ ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ చేస్తుంటాడు, సినీ ఫీల్డ్కి రావాలని కోరిక ఉంది, శ్రీజాకి ఉంది, అందరికీ ఉంది. ఇప్పుడు ఈయనే అసలు ఒక సింపుల్ సోల్జర్ అనమాట, సోషల్ మీడియా ఫాలోయింగ్ ఇదేమీ లేదు కళ్యాణ్కి. అలాంటిది ఇంకా ఇంత దూరం వచ్చాడంటే ఆలోచించండి. అలాగే పిఆర్ స్ట్రాటజీస్ అంటున్నారు కొంతమంది. పిఆర్ని పెట్టుకున్నంత మాత్రాన కళ్యాణ్కి ఓట్స్ పడ్డట్టేనా? ఇంకా మరి పెద్ద పెద్ద కంటెస్టెంట్స్ అమర్దీప్ లాంటి వీళ్ళంతా కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు పెద్ద పిఆర్ని పెట్టుకుని వస్తే సరిపోతుంది కదా, గెలిచేస్తారు కదా, అప్పుడు ఆడియన్స్ ఓటింగ్ ఎందుకు ఇంకా వాళ్ళకి అనిపించింది నాకు. ఇక్కడ విన్నింగ్ అంటే ఎంతో కొంత ప్రజల ఆదరణ ఉంటేనే గెలుస్తాడు తప్ప, లేకపోతే మరీ ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి పిఆర్ని పెట్టుకోవడం వల్లనే విన్నింగ్ దగ్గర అయ్యాడు లేకపోతే లేడు అని మాట్లాడుతున్నారు కొందరు. నాకైతే అస్సలు నచ్చట్లేదు ఆ మాటలు, నిజం చెప్తున్నాను, నాకు అస్సలు నచ్చట్లేదు. ఒకవేళ జనాల ఆదరణ ఎంతో కొంత ఉండాలబ్బా, నాకు తెలిసినంత వరకు జనాల ఆదరణ లేకుండా జస్ట్ పిఆర్ స్ట్రాటజీస్ తోనే విన్ అవుతారా అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకు మరి ఆ మాట నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. చాలా మంది అదే అంటారు, కానీ ఆ అబ్బాయి బిహేవియర్ కూడా బాగానే ఉంది కదా. స్టార్టింగ్ లో మనం నచ్చినప్పుడు నచ్చలేదని చెప్పాం, నచ్చినప్పుడు నచ్చుతుందని చెప్తాం కదా. సో కొంతమంది అలా మాట్లాడుతున్నారు, నిజంగా నాకు అన్యాయం అనిపించింది. సో ఫ్యామిలీస్ అయితే వచ్చారు, భరణి గారికి ఫుల్ బూస్టప్ వస్తుంది అనుకుంటా. ఎందుకంటే భరణి గారు పెట్టుకున్న అంటే అప్పుడు ఫస్ట్ టైం ఏదైతే బాక్స్ తీసుకొచ్చారో ఆ బాక్స్ లో గురువు అమ్మ అంటే వాళ్ళిద్దరు కలిసి వచ్చారనమాట. సో మనకు వేరే దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్లా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే తీసుకురారట. సరే ఫస్ట్ టైం అంట నాగబాబు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రావడం అనేది. సో మరి బూస్టప్ వచ్చేసి మంచిగా ఆడతాడా భరణి గారు అనేది చూద్దాము. సో ఇంకా ముందు ముందు గేమ్ ఎలా ఉండబోతుందో, ఎలా మారబోతుందో, నో ఎలిమినేషన్ అయితే పెట్టారు. ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది అంటారు. సో నాకు అది ఈ రెండు ఫ్యామిలీస్ అంటే నాగబాబు కంటే గేమ్ ఐడియా లేదు. మరి దివ్య వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది, కళ్యాణ్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఆమె సర్కిల్లో ఎవరు ఉన్నారంటే భరణి అంటే ఇష్టం, సుమ్ము అంటే ఇష్టం. మరి తనుజను ఎందుకు పెట్టారు? తనుజను పెట్టకపోతే బాధ, నిమేనలు పెడితే అయిపోతుండే కదా. అది అంటే చెప్తున్నా, అక్కడ ఎందుకు వీళ్ళకి అవకాశం రాలేదు అనిపించింది నాకు. తనుజను పెట్టకుంటే ఏమవుతుండే, ఎలాగో ఇద్దరికి వారు నడుస్తుంది కదా, తనుజను పెట్టకున్నా కళ్యాణ్ పెడితే అయిపోతుండే కదా, అదే అనిపించింది. లేదంటే ఎవరినో ఒకరిని తీసేసి పెడితే అంటే తనుజకి ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళు, లేకపోతే వీళ్ళు సరిగా చూస్తారో చూడరు అంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా అమ్మాయి, మరి ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ కదా తెలిసి ఉండాలి కదా. సో మరి ఏంటి అలా నాకైతే మళ్ళీ పిల్లోడు ఏం ఆడతాడా లేడా, లేకపోతే స్పోర్టివ్ గా తీసుకొని ఆడతాడా, మరి ఏంటి ఎలా వెళ్తుంది ముందుకి గేమ్ అనేది చూద్దాము. ముందు ముందు ట్విస్ట్లు టర్న్స్ జరగబోతున్నాయి, గేమ్ చేంజ్ అవ్వబోతుందా, గేమ్ మార్చుకోబోతున్నారా, ఎలా ఉండబోతోంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.